ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా. ఈ దినము జీవము కలిగినటువంటి దేవుని సంఘము మన ప్రభువు యొక్క శరీరానికి సాదృశ్యముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ దినము గమనిద్దాం ప్రియులారా. దేవుని సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము. ఆయన శరీరము అంటే ఆ శరీరం పైన ఉండేటువంటి ఆ యొక్క శిరస్సు ఎవరై ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, మొదటిగా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుంటే ఆయనను గూర్చినటువంటి సంఘమును కూర్చినటువంటి విషయము, అలాగనే శరీరమును గూర్చినటువంటి విషయము అక్కడ మనకి తెలియజేస్తున్నాడు దేవుడు. చూడండి ప్రియులారా. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. ప్రియులారా, మనము ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరినైతే సమీపించామో, ఎవరి రక్షణనైతే మనం తీసుకున్నామో ఆ దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరంటే సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, అన్నిటికంటే సమస్తము ఆయన పాదముల కింద ఉంది, అన్నిటికంటే ఆయన ఎత్తుగా ఉన్నాడు, ఆయనే అన్నిటికీ అధికారి అయి ఉన్నాడు. అలాగనే సమస్తము పైని ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించును. సమస్తము పైన సంఘము అనేటువంటి శరీరం ఉంటే ఆ మొత్తం పైన ప్రభువు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము. ప్రియులారా, మనము అంతకు ముందున్నటువంటి భాగములో సంఘములో విశ్వాసులు లేదా ప్రజలు ఏ విధంగా విశ్వాసులై చేర్చబడతారో ఆ విషయాన్ని మనం గమనించాం. అంటే సువార్త విని వారు హృదయములో పాపినని నొచ్చుకొని తర్వాత మరి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువును విశ్వసించి పాప క్షమాపణ జరిగి సంఘము ఎదుట మరి మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకున్న తర్వాత సంఘములో చేర్చబడిన తర్వాత ఆ చేర్చబడినటువంటి వారందరూ కూడా ప్రభువు యొక్క శరీరము, ప్రభు యొక్క సంఘము అని చెప్తున్నాను. తర్వాత ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, సంఘము అనేటువంటి పునాది లేదా సంఘము ఎలా ఏర్పడిందంటే ప్రభువు యొక్క మరణాంతరము ఏర్పడింది. సంఘము దేని మీద కట్టబడింది అంటే ప్రభు యొక్క మరణం మీదే కట్టబడింది. అంటే ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే కేవలము భూమి మీద ఉన్నటువంటి మన అందరి నిమిత్తమే ఆయన వచ్చాడు. మనం పాపులుగా ఉన్నాము, మనం నశించిపోతున్నామని ఆయన భూమి మీదకి మనుష్య కుమారుడుగా వచ్చాడు. మనల్ని రక్షించటానికి, మనల్ని మన పాపములను తీసివేయటానికి సిలువలో మరణించాడు. మరణించి తిరిగి 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు. ఆయన వెంబటి మనము కూడా, మనము కృప వెంబటి కృపను పొందుకున్న మనము ఆయనతో పాటుగా మళ్ళీ మనము జీవము పొందుకున్నాం. అయితే ఆయన మరణించిన తరువాత సంఘము కట్టబడుతుంది. ఆ సంఘము ఎవరిది అంటే ఆయన శరీరము. ఇంకొక విషయాన్ని ఆలోచిద్దాం ప్రియులారా. సంఘము అనేటువంటిది లేకపోతే ఇక్కడ ఇంకొక విషయాన్ని అంటే సంఘమునకు శిరస్సు కూడా ఆయనే. ఏం చెప్పాడు? సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘం అనేటువంటిది ఆయన శరీరము. ఆ శరీరమునకు ఉన్నటువంటి శిరస్సు మన ప్రభువే అన్నప్పుడు నిజముగా చెబితే
ఆ శిరస్సు అయినటువంటి ప్రభువు భూలోకానికి సంబంధించినవాడా? కాదు. పరలోకానికి సంబంధించినవాడు. మన మీద మనం శరీరం అనుకుంటే, మన మీద ఉన్నటువంటి శిరస్సు ఎక్కడికి సంబంధించింది? పరలోకానికి సంబంధించింది. ఆయన పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడు. మన నిమిత్తమై వచ్చాడు. అయితే మ సంఘాన్ని మనం శరీరముగా అనుకుంటున్న మనము, మన శిరస్సు అయినటువంటి ప్రభు పరలోకానికి చెందినవాడైతే, మరి సంఘం అనే శరీరము దేనికి చెందిందై ఉండాలి? పరలోకానికి చెందిందై ఉండాలి. పరలోకానికి చెందిందై ఉండాలి. అంటే సంఘము యొక్క శిరస్సు పరసంబంధమై ఉన్నది. అంటే మరి ఆయన సంఘం అనే శరీరము కూడా పరసంబంధమై ఉన్నది. పరసంబంధమై ఉన్నదంటే మనము లోక సంబంధులము కాదు. ఈ లోకానికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు. ఏ విధముగా అయితే ప్రభు యొక్క శిరస్సు కింద శరీరముగా ఉన్నామో, ఈ శరీరానికి ఎప్పుడు అతకబడి ఉండేది ఏందంటే శిరస్సు. ఈ శిరస్సు పరసంబంధమైనప్పుడు, ఆ పరసంబంధమైనటువంటి శిరస్సుతో అంటుకట్టబడి అక్కడే ఉండేది ఏందంటే శరీరం. అంటే సంఘములో చేర్చబడినటువంటి మనము క్రీస్తు ద్వారా మనము ఏ సంబంధులము అంటే పరసంబంధులమే. మనము ఇక్కడి వారము కాదు అని మనం గ్రహించాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12, 13 వచనాలు ఒకసారి చదువుదాం చూడండి. ఈ క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి అంటే సంఘమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి శరీరము, అంటే సంఘము ఈక్వల్ టు శరీరము గురించి మనం ఆలోచన చేద్దాం. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో. నిజమే. మనం దీని గురించి ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనల్ని మనం చూసుకున్నప్పుడు, మన శరీరము చూసుకున్నప్పుడు, మన శరీరములో ఉన్నటువంటి అనేకమైన భాగాలు, కాళ్ళు, చేతులు, గుండె, ఇన్నర్‌గా ఉన్నటువంటి, బయట ఉన్నటువంటి గాని ఇవన్నీ చూసినప్పుడు అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో. శరీరము చూడటానికి ఒకటిగానే ఉన్నది కానీ, లోపల దాని యొక్క ప్రత్యేకతలు అనేక రకాలైనటువంటి అవయవముల కూడిక. ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నాయో, అలాగనే శరీరం ఒకటిగా కనిపిస్తున్నాయి కానీ, శరీరములో ఉన్న అవయవములన్నీ కూడా ఎలాగున్నాయి? అనేకములై ఉన్నాయి. మొదట ఏం చెప్తున్నాడు? అనేకమైన అవయవములు ఎలాగూ ఏకమై ఉన్నాయో, అలాగనే శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నాయి. ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు ప్రభు యొక్క శరీరము ఒకటిగా ఉన్నది. అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఒకటే. ఆ ఒకటే అయినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి భాగములుగా, అవయములుగా ఎంచబడుతున్నటువంటి విశ్వాసులు అనేక రకాలుగా ఉన్నప్పటికి కూడా వారి యొక్క ఆత్మ, వారి యొక్క హృదయము, వారి యొక్క సత్యము, వారు దేని కింద ఉండాలి? శిరస్సు కింద ఉండాలి. శిరస్సుకు హత్తుకొని ఉండాలి. ఏకాత్మతో ఉండాలి అని ఇక్కడ వాక్యమును మనం చదివినప్పుడు అర్థమవుతుంది ప్రియులారా. గుర్తుపెట్టుకుందాం, సంఘములో చేర్చబడినటువంటి మనము అందరము ఒకటే. అనేకులైన విశ్వాసులు అందరూ కలిసి క్రీస్తు శరీరముగా ఉన్నారు. భూలోకములో ఎక్కడెక్కడ అనేక ప్రాంతాలకు చెందిన భాషలు వేరు, మతాలు వేరు, కులాలు వేరు, రంగు వేరు, రూపం వేరు, ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ వారందరూ కూడా ప్రభు యొక్క శరీరములో అనేక రకాలైనటువంటి అవయవములుగా ఉన్నారు కానీ శరీరము ఒక్కటే. శరీరము ఒక్కటే. ఈ విషయాన్ని కొంచెం లోతుకెళ్ళి మనం ఆలోచన చేస్తే, ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో ఒక పేజీ తిప్పితే 17వ వచనంలో ప్రియులారా, మన అందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇంకొక విషయాన్ని కూడా మనము రొట్టె విరిచే కూడిక, ప్రభు దినం రోజు రొట్టె విరిచే కూడికకు సంఘమంతా చేరి వస్తారు.
వచ్చి ఒకే రొట్టెలోనిది వాళ్ళు భుజిస్తారు. ఒకే రొట్టెను విరుస్తారు. ఒకే రసపాత్రను వాళ్ళు స్వీకరిస్తారు. మనందరం అదే కదా చేసేది. అంటే ఎలాగూ దేవుని రొట్టె ఒకటిగా ఉన్నది. ఇప్పుడు సంఘములో మనము ప్రభు యొక్క బలలో పాలు పంపులు పంపుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రొట్టె దేనికి సాదృశ్యము? ఆయన శరీరానికి సాదృశ్యము. ఆయన శరీరానికి సాదృశ్యమైనప్పుడు రొట్టెలు ఎన్నున్నాయి? 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకటే రొట్టె. అలాగున పోలుస్తున్నాడు. ఎలాగైతే ఆయన శరీరానికి సాదృశ్యముగా ఉన్నటువంటి రొట్టెను విశ్వాసులైనటువంటి వారు సంఘములో ప్రభు దినం రోజు సమీపించి ఆయన రొట్టె విరుస్తారు. అలాగనే సంఘములో ఉన్నటువంటి అనేకమైన విశ్వాసులు వారందరూ ఒకటే. వారందరూ ఒకటే అని చెప్పటం జరుగుతుంది. ప్రియులారా, అలాగనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రతిదీ ఒకటేగా కనిపిస్తుంది. ప్రతిదీ ఒకటే. ఏంటిది? శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ప్రధాన యాజకుడు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, తండ్రి ఒక్కడే. అలాగనే శరీరములు అనేటువంటివి లేవు. శరీరము ఒక్కటే. ప్రియులారా, మనం గమనించినట్లయితే శరీరములో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అవయములు ఉన్నప్పటికీ శరీరం ఒక్కటే. అంటే ఆ అవయవములు దేని కింద ఉన్నాయి? ఆ ఒక్క శరీరము కింద ఉన్నవి. ఆ శరీరము దేని క్రింద ఉన్నది? శిరస్సు క్రింద ఉన్నది. ఆ శిరస్సు దేనికి సంబంధించింది? పరలోకానికి సంబంధించింది. అయితే పరలోకానికి సంబంధించినటువంటి ఆ శిరస్సును హత్తుకున్నటువంటి శరీరము దేనికి సంబంధించింది? పరలోకానికి సంబంధించింది. అయితే ఆ ప్రభు యొక్క శరీరం అని చెప్పబడుతున్నటువంటి ఆ శరీరములో ఉన్నటువంటి అనేకమైనటువంటి భాగములుగా ఎంచబడుతున్నటువంటి విశ్వాసులు పరసంబంధమైనటువంటి వారు. అంటే ఈ లోకములో ఉన్న వాటి వైపుకి మనం ఎటువంటి పరిస్థితుల్లో చూడటానికి వీలు లేదు. ఈ లోకములో ఉన్నవి ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపుడము. అది తండ్రి అయిన దేవుడి నుంచి పుట్టినవి కావు. అంటే అవి వ్యతిరేకము. అవి వేరే అనే కదా! అంటే లోకము నుంచి వేరు చేయబడినటువంటి మనము లోకమునకు ప్రత్యేకంగా జీవించవలసిన వారమై ఉన్నాము. అలాగనే లోకమునకు వ్యతిరేకముగా ప్రత్యేకముగా జీవిస్తున్న మనము ప్రభు యొక్క సారూప్యాన్ని మనము ప్రదర్శించే వారముగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఈ ఒకప్పుడు లోకములో ఉన్నాము. ప్రభు యొక్క కృపను బట్టి ఆయన సువార్తను మనం వినుట ద్వారా అక్కడ నుంచి మనం ప్రత్యేకించబడ్డాము. ప్రత్యేకించబడి ఒక శరీరముగా ఉన్నాము. ఆ శరీరము ఆ లోకమునకు ఏముండాలి? వేరుగా ఉండాలి. వేరుగా ఉండి ఎవరిని ప్రొజెక్ట్ చేయాలి? ఎవరిని కనపరచాలంటే మన శిరస్సు ఎవరైతే ఉన్నారో ఆ శిరస్సును మన శరీరమంతా ధరించుకొని అది బయటకు లోకానికి చూపించే వారంగా ఉండాలి. అది మనం తెలుసుకోవాల్సింది. జీవము కలిగినటువంటి దేవుని సంఘములో చేరినటువంటి ప్రతి విశ్వాసి కూడా అనేక మంది ఉన్నప్పటికీ, వారు అనేక రకాలుగా ఉన్నప్పటికీ ప్రియులారా, వాళ్ళు ఎలా ఉండాలంటే ఏకముగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనములో ఏమనుంది? ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను, ఒక్క శరీరములో మనకు అనేక రకాల అవయవములు ఉన్నాయి, మనకు తెలిసిన విషయమే. ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, ఇక్కడ పని గురించి కూడా చెప్తున్నాడు. ఒకే పని ఒకే శరీరములో ఉన్న అనేక భాగాలకు ఒకే పని ఉండదు. అనేక భాగాలకు ఒకే పని ఉంటే అన్ని అవయవాలు ఎందుకు? ఒక అవయవం ఉంటే సరిపోతుంది కదా. అంటే అనేక అవయవములు ఉన్న ప్రతి అవయవానికి ఒక పని ఉంటుంది. ఉండునను ఈ అవయములన్నిటినీ ఒకటే పని ఎలాగ ఉండదో, అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, అలాగే ఎలాగూ అని ఒక సాదృశ్యంగా చూపిస్తూ సంఘములో అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనం ఎలాగున్నామంట? ఒకరికి ఒకరము అనేకులముగా
ఉన్నను ఒకరికి ఒకరం ఎలాగున్నామంటే ఇక్కడ చూడండి ఒకసారి, ప్రత్యేకమైన అవయవమై ఉన్నాం. మనం ప్రత్యేకముగా ఒకే శరీరములో ఉన్నప్పటికీ మనందరం ఒకటే. ఒక శరీరము కింద ఉన్నాము. అంటే శరీరం అనే సంఘము కింద మనందరము ప్రత్యేకమైన అవయవములుగా ఉన్నాము. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, సంఘములో ఎవరున్నప్పటికీ, యూదులైనప్పటికీ, గ్రీసు దేశస్థులైనప్పటికీ, ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మరి చదువుకున్న వాక్య భాగమే 12వ అధ్యాయం 13వ వచనంలో, 13వ వచనంలో, ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇక్కడ పైనున్నటువంటి వాక్య భాగంలో ఎలా చెప్తుందంటే, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, దాసులమైన, స్వతంత్రమైన మనమందరము ఒక్క శరీరములోని. ప్రియులారా, సంఘములో అనేక రకాలైనటువంటి విశ్వాసులు ఉంటారు. వాళ్ళు ఎవరు? ఆనాడు ఆదిమ సంఘములో యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, దాసులైనా, స్వతంత్రులు ఎవరైనప్పటికీ వాళ్ళందరూ ఒకటే, ఒకే హృదయం కలిగి ఉండాలి. అది ప్రభు యొక్క ఆత్మతో నిండుకొని ఉండాలి. నేను ఎవరిని, నేను గ్రీస్ దేశస్థుడని నువ్వు దూరంగా ఉండటానికి వీలు లేదు. అలాగని యూదుడనని వేరుగా ఉండటానికి లేదు, భేదములుగా ఉండటానికి లేదు. అందరూ కలిసి ఒకే ఆత్మ కింద మనం ఉండాలి ప్రియులారా. ఈ యొక్క విషయాన్ని ఆదిమ సంఘములో ప్రియులారా, నేటి సంఘాల పరిస్థితి మనం కొంచెం సేపు అయిన తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆదిమ సంఘం పరిస్థితి మనం ఒకసారి చూసినట్లయితే ఎట్లాగా కనిపించిందంటే, ఆదిమ సంఘము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 44 నుంచి 47 వచనాలు ఒకసారి మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 44 నుంచి 47. విశ్వసించిన వారందరూ, 44వ వచనం చదువుతున్నాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ప్రియులారా, చూడండి, ఆదిమ సంఘము వాళ్ళకి అయితే వాళ్ళకి కలిగి ఉన్నదో వాళ్ళు సమిష్టిగా ఏం చేశారంట? ఉంచుకొనిది. అందరూ అంటే, ఒకవేళ ఎగ్జాంపుల్గా ఉదాహరణగా చెప్పాలంటే, ఒకరి దగ్గర ఒక ఆస్తి ఉంటే, కొంత ధనం ఉంటే, ఆ సంఘములో ఉన్న వాళ్ళందరిది ఆ ధనము అన్నట్టుగా ఉన్నారు. తర్వాత ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. ప్రియులారా, ఇది ఎంత గొప్ప శరీరము ఒకటే అని చెప్పడానికి సాదృశ్యంగా ఉన్నదో ఒకసారి చూడండి. సంఘము ఒకటే అని చెప్పడానికి ఎంత సాదృశ్యంగా ఉన్నదో చూడండి. ప్రభువుని, ఆయన సారూపాన్ని లోకానికి తెలియపరిచే విధంగా ఉందో చూడండి. వాళ్ళ స్థిరాస్తులు మొత్తాన్ని అమ్మివేసి వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? వారి వారి అక్కర కొలది పంచిపెట్టుకున్నారు. వారి వారి అక్కర కొలది అంటే ఎవరికి ఎంత అవసరమో అంత ఇవ్వటానికి ఇష్టపడ్డారు. మిగతా వారు సపోజ్ ఒకవేళ 10,000 వచ్చినాయి. 10,000 వస్తే ఒక విశ్వాసకి 8,000 కావాలంటే ఆ అక్కరను బట్టి ఆ 8,000 ఇవ్వటానికి మిగతా వాళ్ళందరూ కూడా ఇష్టపడ్డారు. అంటే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఆ సహోదరుడు, ఆ విశ్వాసి, వీళ్ళందరూ కూడా ఎవరు? మేమందరము ఒకటే. మేమందరము ఎవరి కింద ఉన్నాము? ప్రభు యొక్క శిరస్సు కింద ఉన్నాము, ప్రభువు కింద ఉన్నాము, ఆయన యొక్క శరీరము మేము అని చెప్పుకునేవారుగా ఉన్నారు. అలాగనే ఇంకొక విషయాన్ని చూద్దాం. చూడండి, తర్వాత చదివితే, మరియు వారు ఏక మనస్కులై. ప్రియులారా, ఒకే మనస్సుతో ఉన్నారు. వాళ్ళు ఏక మనస్కులై ఉన్నారు. ఏ మనస్కులై వారు దేనికి కట్టుబడి ఉన్నారంటే, దేవుని యొక్క సత్యానికి కట్టుబడి ఉన్నారు. సత్యమే స్వతంత్రులుగా చేస్తుంది, ఏక మనస్సులుగా ఉంచింది. ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు. దేవాలయములో వాళ్ళు ప్రతి దినము కూడుకొనుచున్నారంటే ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుడి గురించినటువంటి ఆలోచనలతో, ప్రభు యొక్క సారూప్యములో దినదినము ఎదగలుగుటకు కావలసినటువంటి వాక్య సత్యాన్ని వాళ్ళు ప్రతి దినము వాళ్ళు ఆ ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? తీసుకుంటున్నారు, స్వీకరిస్తున్నారు, బలము పొందుతున్నారు. అలాగని ఇంకొంచెం ఏం చేస్తున్నారు? వారు ఏక మనసుగా ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. ప్రతి ఇంట వారు ప్రభు దినము రోజు రొట్టె విరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ప్రజలందరి వలన
దయ పొందిన వారై. ప్రియులారా, లోకం ఉన్నది, చుట్టూ లోకం వాళ్ళని చూస్తున్నది. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకించిన వాళ్ళలో లోకస్తులు ఉన్నారు. మతములో ఉన్నటువంటి యూదులు ఉన్నారు. కానీ కొంతమంది లోకస్తులు వాళ్ళని ఏమన్నా ప్రజలందరం వల్ల దయ పొందిన వారై. ప్రియులారా, ఆనాడు ఆదిమ సంఘము అనేక రకాలైనటువంటి ప్రజల ద్వారా దయ పొందినటువంటిదిగా మనకు కనిపిస్తున్నది. అంతేగాకుండా వాళ్ళు ఇంకేంది స్తుతిస్తున్నారంట. దేవుడుని స్తుతిస్తున్నారు. ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఆ రక్షణని వాళ్ళు అది ఒక భాగ్యముగా ఎంచుకుంటున్నారు. ఈ లోకము మాది కాదు, మా శిరస్సు అయినటువంటి పరలోక సంబంధమైనటువంటి మా శిరస్సు అయినటువంటి ప్రభువుతో మేము చేరవలసిన వారమని ఈ లోకములో ఉన్న వాటిని వాళ్ళు ఏం చేశారు? త్యజించారు, తిరస్కరించారు. అవసరము నిమిత్తం వాటిని పంచిపెట్టుకున్నారు. వాటిని అవసరానికి వాడుకున్నారు. అనవసరంగా వాటిని హెచ్చు చేయలేదు. వాటిని సంపాదించి వాళ్ళు కొట్లలో కూర్చుకొనలేదు. ప్రియులారా, ఇంకోటి, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండ్రి. ఆనందంగా ఉన్నారు. నిష్కపటమైన స్వభావముతో, హృదయముతో ఉన్నారు. కపటము లేని స్వభావము, కపటము లేని హృదయముతో ఉన్నారు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఏమున్నది? ఏ ప్రేమ? ప్రభు ప్రేమ వారి మధ్య దినదినము అభివృద్ధి చెందుతూ అది స్తుతులకు, స్తోత్రాలకు, కృతజ్ఞతాస్తుతులకు కారణమయ్యి ప్రతిదినము దేవాలయములో కూడుకుంటున్నారు. ప్రతి ప్రభు దినం రోజు వారు సంఘముగా కూడి ప్రభు యొక్క శరీరాన్ని బల్లను సమీపిస్తున్నారు. అలాగనే ఆహారం పుచ్చుకొనుచు మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘములో ప్రతి దినము వారి యొక్క సారూప్యము, ఎవరి యొక్క సారూప్యం? ప్రభు యొక్క సారూప్యము. ఆ సంఘం ఉండేటువంటి సత్యమునకు లోబడి ఆత్మ కలిగించు ఐక్యత. గుర్తుపెట్టుకోండి, ఆత్మ కలిగించు ఐక్యత. నీవు నేను ఐక్యత కోసం రకరకాలైనటువంటి సిద్ధాంతాలను కనపరిచి వాటితో మీరందరూ కలిసి ఉండాలనుకోవటం రాంగ్. ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను, అంటే ఈ ఐక్యత ఎవరు కలిగిస్తారంటే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఆత్మ కలిగించే ఐక్యతలోనికి వాళ్ళందరూ కూడా లోబడ్డారు, సమీపించారు, ఆధారపడ్డారు, ఒప్పుకున్నారు. అందువలన ఆత్మ కలిగించే ఆ ఐక్యతకు లోబడ్డారు. కాబట్టి దినము బయట ఉన్నటువంటి ప్రజలు సైతం వీరిని చూసి వారు ఏం చేశారు? సువార్త విని సంఘములో దినదినము చేర్చబడ్డారు. దినదినము చేర్చబడ్డారు. ఆనాడు ఆదిమ సంఘం ఎలా ఉన్నదంటే దేవుని నేత్రమునకు మానవ నేత్రమునకు ఒకే శరీరముగా కనబడింది. దేవుడు పైనుంచి చూస్తున్నప్పుడు కింద ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క శరీరము ఒకటిగా కనిపించింది. లోకస్తులు చూస్తున్నప్పుడు కూడా వీరందరూ ఒకటే, ఈ సంఘము ఒకటే అనేటువంటి ఆ విధముగా కనబరుచుకున్నారు. అలాగనే ప్రియులారా, క్రైస్తవులు అందరూ ఒకటిగానే కనపడ్డారు. తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో, తర్వాత అధికారం కింద నడిపించబడుచున్నారు. ఎవరి అధికారం కింద? పరిశుద్ధాత్మ దేవుని అధికారం కింద. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను కలిగిస్తున్నప్పుడు లోబడి ఆ ఐక్యతలోనికి వచ్చి అందరూ కూడా ఆ అధికారం కింద నడిపించబడుచు క్రీస్తునందలి ఒకే శరీరముగా వారు కనబడ్డారు. ప్రియులారా, వారు కనబడ్డారు. ప్రియులారా, ఇది జీవము కలిగినటువంటి దేవుని సంఘము. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, చేరినటువంటి విశ్వాసులు, అంటే ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేర్చబడినటువంటి విశ్వాసులు ఒకరికి ఒకరు ఎలాగున్నారు? ప్రేమ కలిగి ఉన్నారు. ఆత్మ కలిగించే ఐక్యతకు లోబడి ఉన్నారు. ఆత్మ యొక్క అధికారానికి లోబడి ఉన్నారు. ప్రభు యొక్క సారూప్యాన్ని కనపరుస్తూ ఉన్నారు. చూపరులకు అది ఎలా ఉన్నది? అది ఎలాగున్నది? ఒక్కటే సంఘము అనేది ఒకటిగా ఉన్నది. అయితే మనం చూడవలసింది నేటి సంఘాలు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళలో, లేదా మందిరాలు అని పిలువబడుతున్నటువంటి వాటిల్లో ఉంటున్నటువంటిది ఏంటో తెలుసా ప్రియులారా? ఇవన్నీ కాదు. ఏముంటున్నాయి? రక్షింపబడినటువంటి నామకార్థులు ఉంటున్నారు. రక్షింపబడ్డామని భ్రమలో ఉంటూ రోజు ప్రతి ఆదివారం చర్చికి వస్తే
దేవుని వాక్యమును బట్టి రక్షించబడినట్టుకు రక్షణ తీర్మానం లేక, రక్షణ అనేది తెలియక, ఏ విధంగా రక్షించబడాలన్న ఆలోచన లేక, అంటే వారిని నడిపిస్తున్నటువంటి సంఘ కాపరులు ఎలాగున్నారు? దుష్టత్వంతో, దుర్మార్గముతో, అసూయతో, ఆశతో ఉన్నారు. వారి ద్వారా తెలియబడుతున్నటువంటి వాక్యం ఎలాగున్నది? కలిపి చెరిపే వాక్యము. దాని ద్వారా రక్షణ అనేది జరగట్లేదు అక్కడ. అలా నామకార్థపు క్రైస్తవులతో అని సంఘాలు ఉన్నాయి. అలాగనే భక్తిహీనులుగా ఉన్నారు. అటువంటి వారు నామకార్థపు క్రైస్తవులు ఎలా ఉంటారు? భక్తిహీనత ఉంటారు. భక్తిలో హీనత. భక్తి దినదినం అభివృద్ధి చెందదు, పెంపొందదు. అలాగనే దొంగచాటుగా సమాజంలో చొరబడిన వారు, ప్రియులారా, సంఘములో దొంగచాటుగా చొరబడిన వారు ఆనాటి ఆదిమ సంఘములో యూదులు మతము కోసం వారు సంఘములో దొంగచాటుగా చేరి వారు విభజించారు, వాళ్ళ వైపుకు లాక్కెళ్ళటానికి ప్రయత్నించారు. అయితే ఈనాటి సంఘాలలో దొంగతనంగా చేరినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇతర సంఘాలలోనికి పట్టి తీసుకెళ్ళటానికి, ఒక సంఘములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డల్ని వాళ్ళని పట్టి తీసుకెళ్ళటానికి అపవాది పన్నునటువంటి ఆ యొక్క తప్పుడు ఆలోచనలో బందీ అయినటువంటి వీరు నామకార్థ క్రైస్తవులుగా భక్తిహీనులుగా ఎంచబడుతూ దొంగచాటుగా సంఘాల్లో చేరి ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను బలవంతంగా లాక్కెళ్ళే వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. అలాగే విభజనలు, ప్రియులారా, నేటి సంఘాలలో విభజనలు, తర్వాత విభేదములు. ఏమేంటి? కులాలు, ఆస్తులు. ప్రియులారా, నేటి సంఘాలలో ఏమున్నాయో తెలుసా? ఆస్తిని బట్టి విభజన, అధికారమును బట్టి విభజన, ఉద్యోగాలను బట్టి విభజన, అలాగనే ప్రియులారా కులాలను బట్టి విభజన, రంగును బట్టి విభజన, వస్త్రధారణ బట్టి విభజన. వాక్యము మీ సంఘములో ఉన్నటువంటి సేవకుడు, నేటి సంఘాల్లో పరిస్థితి చెప్తున్నాను ప్రియులారా, సేవకుడు వాక్యం చెప్తాడు, అందరూ సమానమే ఇప్పుడు నేను చెప్తున్నట్టు. కానీ తన చూపు ఎలాగుందంటే, ఎవరైతే దశంభాగాలు ఎక్కువ ఇస్తారో, ధనం ఎక్కువగా ఎవరిస్తారో వాళ్ళ వైపుకు కనుబోతుంది, వాళ్ళని ఎక్కువగా ఘనపరుస్తారు. అలాగని ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని ఎక్కువగా ఘనపరుస్తారు. అలాగని ఎవరైతే కులాల్లో పెద్ద కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని గౌరవిస్తారు, ఘనపరుస్తారు, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడతారు. ఎవరైతే డబ్బు లేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు, కటిక పేదవాళ్ళు ఉన్నారో వారిని ఒక విధమైనటువంటి చూపుతో చూస్తారు. కానీ వాక్యాన్ని మాత్రం ఏమైనా బోధిస్తారు? అందరూ సమానమే, ప్రభు యొక్క శరీరము కింద మనము ఒకే సంఘముగా ఒకే ఆత్మలో ఉన్నాము, హెచ్చు తగ్గులు లేవు, మనందరము సమానం అని చెప్తారు. కానీ వారి యొక్క హృదయములో ఉండేటువంటి ఆ చూపులో ఆంతర్యములు ఉన్నాయి, భేదములు ఉన్నవి, కల్మషమైనటువంటి స్వభావం ఉన్నది, అసూయతో ఉన్నది, కల్తీ. ప్రియులారా, సేవకుని యొక్క హృదయము కల్తీ, సేవకుని యొక్క ప్రేమ కల్తీ, దేవుని యొక్క ప్రేమ కల్తీ లేదు. స్వచ్ఛమైనటువంటి ప్రేమ, నేటి సేవకుల యొక్క ప్రేమ కల్తీ అయినది, భేదములతో కూడినది, కలహములతో కూడినది, కులములతో కూడినది. ఆ సేవకుని యొక్క కులమునకు సంబంధించినటువంటి వారినే ప్రేమించేటువంటి తత్వం, నా వాళ్ళను చూసుకునే తత్వం. ఆ కుటుంబ సభ్యులే సంఘాలను ఏం చేస్తున్నారు? పరిపాలించే పరిస్థితి, అతి భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, సంఘములో, నేటి సంఘాలలో వాక్యము లేదు. గుర్తుపెట్టుకోండి, ఏ సంఘములో అయినా కానీ వాక్యమును బోధిస్తున్నటువంటి కాపరి పెద్ద, లేకపోతే పాస్టర్ అనేటువంటి పిలువబడినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళు వాక్యం చెబుతున్నారు, కానీ ఆ వాక్యములో వారి యొక్క స్వార్థం ఉంటుంది, వారి యొక్క ఆశ ఉంటుంది. ఆ వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారంటే, మీరు ఎప్పుడు ఏడే ఉండాలి, మాతోనే ఉండాలి, మీరు దేవునికి ఇవ్వండి, మీరు దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు అని ఆస్తులు కూడగట్టుకునే వారిగా ఉంటూ ఆ విధమైనటువంటి వాక్యాన్ని బైబిల్లో తీసుకొని ఆ విధమైనటువంటి బోధనలు చేస్తున్నారు. దీనివల్ల విశ్వాసులు నశించిపోతున్నారు, విశ్వాసులు నామకార్థులుగా ఎంచబడుతున్నారు. ప్రియులారా, వాక్యము నుంచి తొలగిపోతున్నారు, అనేక సంఘాలు వెళ్ళిపోతున్నారు. పేరుని బట్టి సంఘాలు, కులాన్ని బట్టి సంఘాలు. ప్రియులారా, నేటి సంఘాలు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. విశ్వాసులైనటువంటి మీరు, ఈ వాక్యం వింటున్న మీరు జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ప్రశ్నించండి, తప్పులేదు. దాన్ని గొడవతో కాదు, కానీ సేవకుడికి చెప్పండి, మీరు ఇలాంటి పద్ధతులు, ఇలాంటి పరిస్థితులు సరైనవి కావు అని. ఎందుకంటే ప్రభువు కూడా అడిగాడు,
గుర్తుపెట్టుకోండి. ప్రభువు కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు అక్కడ సక్రమంగా లేనప్పుడు శాస్త్రులను, పరిసయ్యులను, ప్రధాన యాజకులను వాళ్ళని ప్రశ్నించాడు. ప్రశ్నించటంలో తప్పు లేదు ప్రియులారా. అడగండి. అలాగనే మన బాధ్యత ఏంది సంఘం పట్ల? మన బాధ్యత ఏంటి? ఆదిమ సంఘం ఏ విధంగా ఉందో మనం కూడా అలాగనే ఉండాలి ప్రియులారా. ఎలాగా? ఒకే శరీరమును గూర్చిన సత్యమును సిద్ధాంతపరంగా చెప్పుట మాత్రమే కాదు ప్రియులారా, సంఘమును గురించి, వాక్యమును గురించి ఇతరులకు బోధించటమే కాదు. నేను కూడా అప్లై చేసుకుంటున్నాను. నేను మీకు చెప్పటమే కాదు, సంఘమును గురించి, సిద్ధాంతమును గురించి చెబుతున్న నేను మార్పు ఎక్కడ ప్రారంభమవ్వాలంటే మొదట నా దగ్గర నుంచి ప్రారంభమవ్వాలి. నేను మారకుండా, నేను మార్గము చూపించకుండా, నేను సత్యములో నడవకుండా, సత్యములో ఎదగకుండా మీకు ఎలాగ బోధించగలను, ఎలాగ చెప్పగలను? మార్పు నా దగ్గర ప్రారంభమవ్వాలి. మీ సంఘములో మార్పు ఎవరి దగ్గర ప్రారంభమవ్వాలి? మీ సంఘములో పెద్దల దగ్గర, సంఘములో కాపరుల దగ్గర, ప్రియులారా, సువార్థికుల దగ్గర, సంఘములో ఉన్నటువంటి ఎవరైతే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మొదటిగా మారాలి. మొదటిగా ప్రభు యొక్క మార్గములో వాళ్ళు పరిశుద్ధులుగా ఎంచబడాలి. తద్వారా వారిని చూసినటువంటి విశ్వాసులైనటువంటి మీరు దినదినము అభివృద్ధి చెందుతారు. ఆ విధమైనటువంటి మార్గంలోనికి వెళ్తారు. ఇంకేం చెప్తున్నాడు? క్రియాపూర్వకంగా మన అనుదిన జీవితంలో క్రైస్తవ సహవాసమందు వ్యక్తము చేయవలను. ప్రియులారా, ఏ సిద్ధాంతాన్నైతే, ఏ సంఘ సత్యాన్నైతే మనం ఎరిగి ఉన్నామో, ఏ ప్రభువునైతే ఎరిగి ఉన్నామో, అది ఊరక మాటలతో చెప్పటం కాదు కానీ మన జీవితం ద్వారా అది చూపించే వారముగా ఉన్నాము. అదే ప్రభు యొక్క సంఘము, అదే ప్రభు యొక్క శరీరము. ఆ శరీరముకి శిరస్సు ఎవరై ఉన్నారు? ప్రభువై ఉన్నారు. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీ చిత్తానుసారంగా రకరకాలైనటువంటి సిద్ధాంతాలను బోధిస్తూ, రకరకాలైనటువంటి డినామినేషన్లతో వెళ్ళిపోతూ సంఘములో వాక్యానుసారంగా జీవించకుండా నేటి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు అనేక రకాలైనటువంటి భేదాలతో ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, ప్రియులారా, నేటి సంఘాలలో లోకం బయటున్నది, సంఘమునకు వెలుపల లోకమునకు వెలుపల సంఘం ఉన్నది. కానీ నేటి సంఘాలలో ఎలా ఉన్నారు తెలుసా? లోకము సంఘములోనికి వచ్చేసింది. అంటే సంఘము వెలుపల లోకం ఉన్నది అని చెప్పుకోవటానికి లేదు. బయట లోకము, సంఘము లోపల లోకము. అయితే సంఘం అని పిలవబడటానికి వీలు లేదు ప్రియులారా. అది సంఘము కాదు, లోకమే. లోకమునకు ప్రత్యేకంగా ఉండమని దేవుడు చెప్పాడు. ప్రత్యేకముగా ఉండి ప్రభు యొక్క సారూప్యాన్ని ఆ సంఘము, ఆ శరీరము ద్వారా ఏం చేయాలి? ప్రదర్శించబడాలి. ఆత్మ కలిగించు ఐక్యతలో వాళ్ళు ఎదగాలి. ఇది కాకుండా నేటి సంఘాలు ఎలా ఉన్నాయంటే సిద్ధాంతాన్ని బోధిస్తారు, మాట్లాడతారు, లెక్కలేని వాక్యాలన్నీ ఉచ్చరిస్తారు. కానీ ఆ ప్రకారంగా జీవించకుండా సంఘాలను నడిపిస్తున్నటువంటి సంఘ సేవకులు, సంఘ పెద్దలు, సంఘ కాపరులు, సంఘ సువార్థికులు సంఘాలను పాడు చేసేవారుగా సంఘములో ఉంటున్నారు. వారు అపవాదికి బానిసలుగా, అపవాది తరపున పనిచేసేవారుగా సంఘాల్లో ఉంటున్నారు. ప్రియులారా, ఈ విషయాన్ని గమనిద్దాం, ఈ విషయాన్ని గుర్తు చేసుకుందాం. మరొకసారి మన సంఘాలను సరిచేసుకుందాం. సంఘములో కాపర్లు సరిచేయబడాలి, సేవకులు సరిచేయబడాలి, పెద్దలు సరిచేయబడాలి. వారి ద్వారా సంఘము యొక్క ఏకత్వంలోనికి విశ్వాసులందరూ రావాలి. ఒకే శరీరముగా శిరస్సుకు అతకబడి పరలోక సంబంధమైనటువంటి వారముగా మనం ఉండాలి. ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. మీరు ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. వాక్యము ధ్యానము చేయండి, ప్రార్థన చేయండి. ఈ రెండు కూడా క్రైస్తవుని యొక్క పిల్లర్స్ లాంటివి. ఈ రెండు పిల్లర్స్ మీద క్రైస్తవుడు ఉండాలి. వాక్యము, ప్రార్థన, ఈ రెండిటి మీద క్రైస్తవుడు నిలబడాలి. సంఘము నిలబడాలి, సేవకుడు నిలబడాలి, సువార్థికుడు నిలబడాలి. ఎవరైనా కానీ ఈ రెండిటి మీద నిలబడాలి. ఈ రెండిటి ప్రకారము నడవాలి. ప్రతి దినము, ప్రతి సమయంలో, ప్రతి విశ్వాసి దగ్గర ఏముండాలంటే రెండు ఆయుధములు ఖచ్చితంగా ఉండాలి. వాక్యం అనే ఆయుధము, ప్రార్థన అనే ఆయుధం. ఈ రెండు నడిపించే కొలది నడవాలి.
వీటికి వ్యతిరేకముగా ఉన్నాయి మొత్తము కూడా అది అపవాదికి సంబంధించిన విషయాలు. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించండి. మరొకసారి ప్రార్థన చేయండి. దేవునితో సహవాసం కలిగి ఉండండి. ప్రభు ఈ యొక్క మాటలు దీవించునుగాక. ప్రభు నామములో అందరికీ వందనాలు ప్రియులారా.